దయచేసి సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి 10 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మొదటి వచనం 14వ అధ్యాయంలో, అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసును, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎప్పుడు అంటే వారు వేగి చూసి వచ్చి కనాను దేశాన్ని 12 మంది ముఖ్యులైన గోత్ర పెద్దలు, ఇశ్రాయేల్ గోత్ర పెద్దలు 10 మంది ఏమో చెడు సమాజాలను తీసుకొచ్చారు. దేశం మంచిదే, ఫలాలు ఎలా ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, వారిని మనం జయించడం కష్టం అన్నారు. వారు తమ శక్తినే చూశారు, కానీ దేవుడు తనకు తోడుగా ఉంటే దేవుడిదే విజయము, దేవుని ద్వారానే మనకు విజయం వస్తుందనే సత్యాన్ని వారు నమ్మలేదు. ఎన్నో మేలు చేసినప్పటికీ కూడా వాటిని మరిచిపోతూ ఎప్పటికప్పుడు ఇంకా శరీరం నుండి అధిక శరీర తత్వంలోకి వెళ్ళిపోతున్నారు. అవిశ్వాసంలోని ఇంకా తక్కువ అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. మనకి వాక్యం ఇచ్చింది, సంఘం ఇచ్చింది, సహవాసం ఇచ్చింది. ఎప్పటికప్పుడు వాక్యాన్ని వింటూ విశ్వాసంలో వాళ్ళు ఇలాగన వెళ్ళిపోతున్నారు. కాబట్టి విశ్వాసంలో సన్నగిలిపోతున్నారు. కాబట్టి మనం కూడా క్రీస్తు యేసు ప్రాణం పెట్టి మనల్ని రక్షించి నిత్య జీవాన్ని మనకు వాగ్దానంగా ఇచ్చి భూలోకంలో సిద్ధపరుస్తున్నాడు. సో అందుకనే ఈ సంఘ సహవాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. లేకపోతే మనం కూడా విశ్వాసంలో నుండి అవిశ్వాసంలోనికి, అది ఆత్మీయ జీవితంలో నుండి శరీర తత్వంలోనికి వెళ్ళిపోయే అపాయం ఉంటుంది అనమాట. దినాలు అలాగే ఉన్నాయి. చాలామంది కూడా పైకి భక్తి గల వారుగా ఉన్నారు. చాలామంది కూడా పెదవులతో దేవుని ఆరాధించే వారుగా ఉన్నారు. షో బిజినెస్ ఎక్కువైపోయింది అన్నమాట. దేవుడు దాన్ని అంగీకరించేవాడు కాడు. మనం కూడా ఇలాగే ఇశ్రాయేలు వలె బలహీనలు కాకున్నట్లు ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని వింటూ, వాక్యం ఏం చేస్తుంది, మనల్ని విశ్వాసంలో బలపరుస్తూ ఉంటుంది. వారు చేసిన తప్పులు మనం చేయకుండా జాగ్రత్త పడే రీతిగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, సరిదిద్దుతుంది. అందుకనే వాక్యాన్ని శ్రద్ధగా మనం ఏం చేయాలి, వినాలి. సంఘముగా కూడా ధ్యానించేటప్పుడు ఇవన్నీ కూడా మనం ధ్యానించాలి. మనం ధన్యత ఈ కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్నాడు. ప్రతి బుక్ కూడా ఎప్పుడు ఏది అవసరమో దాన్ని మనకు ఏం చేస్తున్నాడు, ఏ మీటింగ్లో ఏది అవసరమో దాన్ని నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటున్న వారు ధన్యులు, దాన్ని పాటిస్తున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు, ధన్యులు అన్నమాట. కనుక ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ చరిత్ర మరొకసారి మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ 10 మంది చెప్పిన సమాచారాన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ప్రజలందరూ అవిశ్వాసానికి గురయ్యారు. అంటే చెడు సమాచారం చెప్పిన వారి మాటే విన్నారు, కానీ మంచి సమాచారం చెప్పిన వారు మాట వినలేదు. మనకు కూడా ఈ సంవత్సరం వాగ్దానం ఉంది కదా, ఏముంది, స్మరణ వాగ్దానం ఏముంది, ద్వితీయోపదేశకాండం 8:7, ద్వితీయోపదేశకాండం 8:7 చదవండి. ద్వితీయోపదేశకాండం 8:7 చూడండి త్వరగా, ఎవరైనా సరే. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో, మంచిదే. ఏ మంచి దేశం? అది నీటి వాగులు. ఏది? నీటి వాగులు. ఇవన్నీ కూడా పర్వతాలు. అంతకుముందు చూసుకున్నాం, దాన్ని ధ్యానించుకున్నాం. అయితే ఏ దేశంలోని తీసుకొచ్చాడు? ఐగుప్తులోంచి, ఇనుప కొలిములోంచి, బానిసత్వంలోంచి తీసుకొచ్చాడు. శ్రమలోంచి, నిట్టూర్పులోంచి తీసుకొచ్చాడు కదండి. భక్తిహీనతలో నుండి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏ దేశంలోకి ప్రవేశపెడతాడంటే మంచి దేశంలోకి ప్రవేశిస్తాడు. ఆ మంచి దేశం ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఎందుకు? మనం కూడా లోకం అనే ఐగుప్తులో బానిసలుగా ఉన్నాం, సాతానికి పాపానికి దాసులుగా ఉన్నాం, నిరీక్షణ లేని వారిగా ఉన్నాం, నరకపాత్రులుగా ఉన్నాం, శ్రమయు దుఃఖము కలిగిన వారుగా ఉన్నాం. అయితే యేసు ప్రభు మన శ్రమను, మన దుఃఖాన్ని, మన పాపాన్ని, పాప శిక్ష మరణాన్ని తానే సెలవులు భరించి విశ్వాసం ద్వారా మనల్ని ఏం చేశాడు, విమోచించాడు. మన పాపాలను క్షమించాడు. క్షమించి ఏమిచ్చాడు, నిత్య జీవాన్ని వరం ఇచ్చాడు. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని కృపావరం నిత్య జీవం. దేవుని కృపావరం అంటే ఉచితంగా ఏమిచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు.
సో తన ప్రాణం పెట్టించాడు. మనకి ఉచితంగా వచ్చింది, కానీ తనకి ఎంతో అవమానము, శ్రమ, శిక్ష సిలువలో భరించవలసి వచ్చింది. సో కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ లోకం మంచిదా, పరలోకం మంచిదా? పరలోకాన్ని దేంతోనో పోల్చగలం, అంత మంచిది అనమాట. మామూలు మంచిది కాదు. నేను చెప్పావు కదా, ఎంతో గొప్ప ప్రేమ. సో ఎంతో గొప్ప దేశం ఏది? పరలోకం. ఎంతో ప్రేమతో ప్రేమించి దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి మనకేమిచ్చాడు? ఎంతో మంచి దేశం. అలా ఎంతో మంచి దేశాన్ని ఇచ్చాడు. సో ఆ మంచి దేశం కొరకు మంచివారిగా జీవించాలి కదా. దేవుని వాక్యమే కదా మనల్ని మంచివారిగా చేసేది. సో అందుకనే ఆ విధంగా నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు చేసిన తప్పులన్నీ కూడా మనం చేయకూడదు. మనం ప్రాణం పెట్టి మరణాన్ని జయించి విశ్వాసంలోనికి తీసుకొచ్చిన మనం, యేసుప్రభువే మన విశ్వాసానికి కర్త అయ్యాడు. ప్రాణం పెట్టి తిరిగి లేచి యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. చూడటం అంటే ఆయన మీద ఆధారపడటం. మన ప్రయాణంలో కానీ, లేకపోతే మనకు విరోధంగా వచ్చే ఈ పెద్ద మనుషులు కానీ, బలవంతులు కానీ, బలమైన సమస్యలు కానీ, అన్ని విషయాలు ఎవరి వైపు చూడాలి? చూస్తూ మనకి ఆయనే మార్గం కాబట్టి ఇవన్నీ మనల్ని మధ్యలో వదిలేయకుండా, మధ్యలో మనం ఓడిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా ముందుకు నడిపించేది ఎవరు? మన నాయకుడు యేసుప్రభువు. ఆయన అలాగే నడిచాడు. పుట్టిన దగ్గర నుంచి కూడా సిలువ వరకు నడిచాడు, సమాధి వరకు వెళ్ళాడు, పైకి వెళ్ళిపోయాడు. ఆ పైకి వెళ్ళిన దారిని మనకు కూడా దారిగా చేశాడు. కాబట్టి అదే మార్గంలో మనం కూడా ఏమవుతాం? వెళ్ళిపోతాం. సో కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా మనం ఉండేది నేర్చుకోవాలి. ఎక్కడ కూడా విశ్వాసాన్ని గురవ్వకూడదు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో దేవుని క్రియలు చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. దేవుని ఈ సమర్పించవలసినవి కూడా శరీరాన్ని కానీ, జ్ఞానం కానీ, ఇంకేదైనా కానీ ఏది చేసినా దేంతో చేయాలి? విశ్వాసంతో చేయాలి. మిగిలిన వాళ్ళని భయపడిపోతూ ఉంటారు. అయితే బలపడేదాకా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇట్లా హెచ్చరిస్తూ ఉంటాడు, బలాన్ని తెచ్చుకోవాలి. ఓకేనా? కాబట్టి వారు ఏం చేశారంట? కేకలు వేశారు. వారు చెప్పిన సమాచారాన్ని బట్టి. వీళ్ళేమో ఎందుకు కేకలు వేశారు? ఇద్దరు యెహోషువ, కాలేబు మనం వెళ్ళగలమని చెప్తే దానికి భయపడిపోతున్నారు. వీళ్ళిద్దరు కూడా వాళ్ళతో కలిసిపోయి ఉంటే ఇంకేం పరిస్థితి? అందుకని ఎప్పుడు కూడా దేవుడు శేషాన్ని పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు మనం కూడా ఎంతోమంది ఉన్నప్పటికీ ఈ ప్రార్థనా కొడుకులకు వచ్చేది, రోజు మీటింగ్లకు వచ్చేది కొంతమంది వస్తారు. అయినప్పటికీ మీ మెసేజ్ పంపిస్తున్నాం, కొంతమందే వింటారు, వింటున్నారు, కొంతమందే వింటున్నారు. నేనేం చేయాలి? పాటించాలి, మార్పు చెందాలి. ఎప్పుడు కూడా తిరిగి వెళ్ళిపోదాం, లోకంలోకి వెళ్ళిపోదాం, ఈ శిలువ మార్గం, క్రీస్తు మార్గం కఠినమైంది అనుకోదు. క్రీస్తు మార్గమే సులభమైంది. పరిస్థితులు వస్తాయి, వచ్చినప్పటికీ కూడా ప్రార్థన చేయాలి విశ్వాసంతో. దేవుడు వాటిని ఏం చేస్తాడు? విడిపేస్తాడు, దిద్దుకుంటూ పోతాడు. శ్రమ పెట్టేవారికి శ్రమ పడుతున్న వారికి విడుదల, ఆదరణ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా పరిశోధనలు దేవుడు అనుమతిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అయితే 2వ వచనంలో, మరియు ఇశ్రాయేలు అందరూ మోషే ఆరోనుల పైన సన్నిహితులు. ఎవరైనా దీనికి కారణం ఎవరంటే మోషే, ఆరోను. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. ఎంత భయంకరమైన మాటలు. ఎందుకు చావలేదు? ఈ అరణ్యం మీద మేమేలా చావలేదు. ఐగుప్తులు ఎందుకు చావలేదు? అరణ్యంలో ఎందుకు చావలేదు కదా. యేసుప్రభు నమ్ముకోకముందు ఎందుకు చావలేదు? చస్తే ఏమైంది? సరే, ఇప్పుడు ఎందుకు చావలేదు? ఇంకా పరలోకానికి వెళ్ళలేదు కదా. ఎక్కడ చచ్చినా ఒకటి, అవిశ్వాసంతో లోకంలో చచ్చిన, యేసుప్రభు నమ్ముకున్నాడని వచ్చి ఇక్కడ చచ్చినా ఒకటే ప్రతిఫలం. కాబట్టి అందుకనే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అరణ్యం అని మేము ఎలా చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాము. మా భార్యలు, మా పిల్లలు కొలపోతులు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా?
మేము అక్కడికి వెళ్ళామనుకో మా భార్యల్ని పిల్లల్ని వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళు బలవంతులు కదా కదా. వీళ్ళు ముందు నడిచేది ఎవరు? దేవుడు. దేవుడు బలవంతుడా, వాడు బలవంతుడా? దేవుడు ఒక్కడు. ఈ లోకంలో ఉన్న 550 కోట్లు ప్రజలందరూ దేవుని ఓడించగలరా? ఓడించగలరా? ఎందుకు ఓడించలేరు? సర్వశక్తి బాగా చెప్పారు. ఇంకోటి, ఆయనే నేరుగా పార్టిసిపేట్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఆయనకే ఒక పేరు ఉంది ఏంటి? సైన్యములకు అధిపతి. సైన్యాలు ఏంటి? దూతలు. ఒక్క దూత వస్తేనే స్మాష్ అయిపోతుంది. అర్థమైందండి? అది శ్రమ కాలాల్లో కూడా దూతలే వీళ్ళకి ఆ శ్రమ పంపించేది. ఒక్కొక్క దూత ఒక్కొక్క శ్రమను పంపించేది. కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఉండాలి. వీరు ఈ విధంగా ఊహించుకుంటున్నారు అన్నమాట. ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో, అయ్యో వాడు పెద్దవాడు కదా, మనం వెళ్తే మన భార్య పిల్లల్ని వాడు దోచుకుంటారేమో, లేకపోతే వశపరుచుకుంటారేమో, ఇవన్నీ ఆలోచిస్తే ఫైట్ చేయగలము. దీని గురించి ఆలోచిస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మనం ఆ దేశం మనకి దేవుడు వాగ్దానం చేశాడు. మనకే కాదు, అబ్రహాము లాంటి విశ్వాస వీరులకి ఆయన వాగ్దానం చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. సో దేవుడు చేయలేడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుండి పరో బలం నుండి విడిపించాడు. సో నేను స్వతంత్రింపజేయలేడా? దేవుడు ఇంత ఏర్పాటు, ఇంత వాగ్దానంతో తన సన్నిధి తోడుగా ఉంచి నడిపిస్తుంటే కూడా, అయ్యో అక్కడికి వెళ్తే వాళ్ళు ఆ భార్యల్ని పిల్లల్ని ఖడ్గానికి అప్పుడు మమ్మల్ని చంపేస్తారు, మా భార్య పిల్లల్ని వాడు తీసేసుకుని ఇదైపోయారు. అందుకనే పరిస్థితిని చూసి మనం దీని ప్రభావం ఇట్లా ఉందనుకున్నామంటే విశ్వాసంలో బలహీనం మొత్తం ప్రభు మీద ఆధారపడి, ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దాని ప్రభుకి అప్పచెప్పాలి. చివరికి రిజల్ట్ దేవుడు మన పక్షంగానే, యథార్థవంతుల పక్షంగానే ఉంటుంది. విశ్వాసం కలిగి వారి పక్షంగానే ఉంటుంది. జాగ్రత్తగా ఉంటారు. ఓకేనండి? అదే కాబట్టి వారు మనము నాయకుని ఒకరు నియమించుకొని ఐగుప్తునకు తిరిగి పెడతామని ఒకరితో ఒకరు చెప్తారు. ఒకరితో ఒకరంటే అంటే మొత్తం సమాజం అంతటిని కూడా అవిశ్వాసంలో ముంచేస్తారు. వెనుకంజ వేయటానికి ఒకరితో, అంటే అందరూ కూడా ఏం చేస్తున్నారు? వెనుకంజ వేయటానికి. మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని, ఆ 10 మంది నాయకులు. ఏ 10 మంది? ముందుకు తీసుకెళ్ళవలసిన వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు? ఇప్పుడు దేనికి నాయకులమో మనం అర్థం చేసుకోవాలి. ఈ దినాల్లో విశ్వాసంలో ప్రోత్సహించేది బదులు, పరిచర్య విశ్వాసంతో జరిగించేది బదులు బలహీనపరిచే సేవకులు కూడా ఎక్కువ ఉన్నారు. పెద్దలని ఇదని అదని నానా రకాలుగా ఉంటారు. తెలియక ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి అలా చేయకూడదు. చూసారా? తర్వాత మోషే అహరోన్లు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుటి సాగిలిపోయి వాళ్ళు అలాగనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మోషే అహరోన్లు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలిపోయి, సర్వ సమాజ సంఘం ఎదుట ఇంకా వాడి కొరకు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇంకా భారం కలిగి ఉన్నారు. అది సేవకుడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూనె కుమారుడకు యెహోషువయు, యెఫున్నె కుమారుడకు కాలేబును బట్టలు చింపుకుని వాళ్ళు సాగిలపడ్డారు. వీళ్ళు ఏం చేశారు? బట్టలు చింపుకుని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి, మళ్ళీ అదే అంటున్నాం. వాళ్ళు ఎందుకంటున్నారు ఈ మాటలు? విశ్వాసం. మా భార్య మీద విశ్వాసం. అది దేవుడు తప్పకుండా మనకి విజయం ఇస్తాడు. మనల్ని మన పిల్ల కాదు కదా, మీ భార్య కాదు కదా, ఎవరిని కూడా ముట్టుకునే అధికారం లేదు.
దేవుడు అందుకనే జకర్యా గ్రంథంలో కూడా చెప్పాడు ఏంటి, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్ను ముట్టువాడు. 2వ అధ్యాయంలో ఉంటుంది 6వ వచనం కదా. అందుకనే సో కాబట్టి వీళ్ళు ఇంకా వాళ్ళని ఏం చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. సో అలాగే మనం కూడా బలహీనులను ఏం చేయాలి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో బలహీనులు ఉంటారు. ఇక ఆచారాలు పాటించేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, పిల్లల్లాగా మాట్లాడుతూ ఉంటారు. 15వ అధ్యాయంలో పెద్దలు అంటే విజయం పొందుతున్న వారి గురించి ఉంటుంది. రోమ 14 బలహీనుల కొరకు, 15 బలవంతుల కొరకు స్పిరిచువల్గా ఉంటుంది. తర్వాత 7వ వచనంలో ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశం, మిక్కిలి మంచి దేశం. మళ్ళీ ఒకసారి ఏం చేస్తున్నారు, అదే మాటలు యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనం చేర్చి దానిని, అది పాలు తేనెలు. ఈ మాటలు చెప్పినప్పుడు ఇప్పుడు పరలోకం గురించి చెప్పినప్పుడు, నరకం అని చెప్పినప్పుడు అది చెప్పొద్దు, నరకం అంటారు చాలా మంది. అదే నరకం చెప్పకపోతే పరలోకం ఎలా ఉంటుందో మనకి ఎలా తెలుసు. సో నరకం ఏమో అగ్నిగుండం, పరలోకం ఎప్పుడు మహిమ రాజ్యం, శాశ్వత రాజ్యం, నిత్య జీవం. అక్కడ ఏడుపు, మరణం, ఇంకేమి ఉండదు, మరణం కూడా ఉండదు. అలాంటి దేశం కాబట్టి అది పాలితేన్లు ప్రవహించే దేశం అని తిరిగి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్తున్నారు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి. ఇక్కడ ముందు వచ్చిన పై వచనంలో ఏం చూసామంటే కండిషన్ ఏంటంటే యెహోవా యందు ఆనందించిన యెడల. యెహోవా యందు ఏం చేయాలి మనం? యెహోవా ఎవరి మీద, ఎవరి యందు ఆనందిస్తాడో తెలుసా? బాగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6, హెబ్రీ 11:6 త్వరగా చదవండి. హెబ్రీ 11:6 త్వరగా చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరి యందు దేవుడు ఆనందించాలంటే వీళ్ళకి ఏముండాలి? విశ్వాసం కలిగిన వారు చెప్పినప్పుడు విశ్వాసం లేని వారు ఏం చేయాలి? విశ్వసించాలి. ఇప్పుడు విశ్వాసం కలిగిన వారు ఇద్దరు, విశ్వాసం లేని వారు అందరూ అంటే ఈ మోషే ఆహారాలు తప్ప నలుగురు అనుకోను. ఓకే, తప్ప ఆ విధంగా ఆనందించిన ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకి ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడద్దు. అలా చేస్తే వెనక వేస్తాం, వెళ్ళిపోతాం, మోసే ఆహారాన్ని రాళ్ళతో కొడతాం అని అంటే ఏమవుతుంది? ఎందుకు వాళ్ళు అలాగంటే వీళ్ళని కాపాడలేడు దేవుడు. వాళ్ళు రాళ్ళతో కొట్టి మోసే ఆహారాన్ని, కాలేబు యెహోషువని రాళ్ళతో కొట్టి బతకగలరా సమాజం? చూడు, అట్లా పిచ్చి పిచ్చి మాటలు వచ్చేస్తాయి. ఎప్పుడు అవిశ్వాసానికి. బలహీనత మనది, దేవుడిది కాదు. బలహీనత నీది, మోసేది కాదు, ఆరోన్ది కాదు. బలహీనత నీది. కొడితే గిడితే నిన్ను కొట్టాలి కదా. ఎవరిని కొడతారంటే వారి కొరకు ప్రయాసపడుతున్న వారి కొరకు, వారిని ప్రేమిస్తున్న వారి కొరకు, వారిని నడిపిస్తున్న వారిని కొడతారు. ఇంకేమన్నా ఉందండి ఇది? ఎంత బుద్ధిహీనత ఇది. తర్వాత తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారం అడుగురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడుకుని ఆ సర్వ సమాజము ఎవరిని? వారిని. యెహోషువ కాలేబుల్ని ఏం చేస్తారంటే కొట్టిస్తారు. చంపండి మరి చూద్దాం. అయితే వెంటనే దేవుడు చూసండి, వెంటనే దేవుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకి అందరికీ కనపడు. ఎవరు కనపడరు? అందరికీ కనపడు. విశ్వాసులకి, అవిశ్వాసులు. ఇప్పుడు అవిశ్వాసులు ఏం కావాలి?
ఇప్పుడు ఆడిన వాటిలన్నిటిని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి ఏడవాలి కదా. ఇప్పుడు వాళ్ళు బట్టలు చింపుకోవాలి కదా. సో నేను సంగతులు ఏం జరిగినాయి అనేది వచ్చే వారం ప్రభు చిత్తం అయితే చూసుకుందాం.